హాయ్ దిస్ ఈజ్ డీజేఎల్. ఈరోజు ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకుందాం. దీనికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేకుండా నార్మల్గా కట్ చేసుకోవడం. చూడండి, నేను ఫోర్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను సెంటర్ పాయింట్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ విడ్త్తో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. చూడండి, మనకి ఎంత డాట్ కావాలనేది అంత హైట్ తీసుకొని పిక్లో చూపించినట్టు 1 ఇంచ్ తీసుకున్నాను. దానికి క్రాస్గా తీసుకున్నాను. ఇక్కడ నుంచి థర్డ్ డాట్ వైపు ఒక క్రాస్గా మార్క్ చేసుకున్నాను. చూడండి, అది క్రాస్గా ఉండాలి, లేకపోతే మనకి స్ట్రైట్గా వస్తుంది. నేను మెయిన్ పీస్ మీద పెట్టేసేసి దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసేసాను. ఈ నెక్ అనేది కూడా మన ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు గీసేసుకున్నాం కదా, ఒక సైడ్ని ఇలా ముందు మెయిన్ డాట్ వైపులో ఒక స్టిచ్ చేసేసుకొని, తర్వాత సెకండ్ వైపు మనం క్రాస్ తీసుకున్నాం కదా, దాని వైపు కూడా ఇంకో స్టిచ్ కొంచెం గ్యాప్తో దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాం. రెండింటి మధ్య సన్న గీత గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మధ్యలో తీసేసుకున్నాం, కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలండి, అప్పుడు నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఎపెక్స్ పాయింట్ ఉంది కదా, మెయిన్ పాయింట్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు చూడండి, సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, లుక్ ఎలా ఉందో. చక్కగా ప్రిన్సెస్ కట్ని ఎట్లా నార్మల్గా మనం క్లాత్ సెపరేట్గా తీసుకొని కట్ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. సేమ్ నేనైతే డ్రెస్కి పెడుతున్నాను, డ్రెస్ టాప్ పార్ట్కి. సెకండ్ పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అలాగే మన టైం కూడా సేవ్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందంటే, అచ్చం మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని అదే ప్రిన్సెస్ కట్ని ఎక్కువగా కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేసినట్టు ఉంటుంది. చూడండి, దీనికి ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అటాచ్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇలా ఇంకో దానికి కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇది లాంగ్ ఫ్రాక్స్కి, పెద్ద బేబీ ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి సింపుల్గా అయిపోతుందండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది, లుక్ కూడా బాగా వస్తుంది. మనకి ఎక్కడా కూడా షేప్ బెల్ట్ లేకపోయినా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది ఓవరాల్ లుక్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.